భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి యువ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది దురదృష్టకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నాయకులకందరికీ పార్టీలకు అతీతంగా నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికల్లో గెలవాలి అంటే డబ్బు శాశ్వతం కాదు, బలవంతపు బెదిరింపులు శాశ్వతం కాదు. ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందాలి అంటే ప్రజలకు మంచి చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలి. ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఒక యుద్ధ వాతావరణం చేయాలి తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసికట్టుగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను కలిసికట్టుగా అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలి. కాబట్టి ఆ పరిస్థితి, ఆ దిశగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకులు అవ్వచ్చు, మండల స్థాయి నాయకులు అవ్వచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు అవ్వచ్చు, ఆ దిశగా అడుగులేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా మధుకర్ యొక్క ఆత్మహత్యకు కాంగ్రెస్ నాయకులు కారకులైతే ప్రజాక్షేత్రంలోనే కాదు న్యాయ వ్యవస్థలో కూడా శిక్షను అనుభవించాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, మీకు ఈ అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. గూండాయిజము, రౌడీయిజం చేయాలి అనుకుంటే అది తాత్కాలికం మాత్రమే. అదే మట్టిలో మీరు కూడా కలిసిపోతారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రజల మన్ననలు పొందండి, ప్రజాక్షేత్రంలో గెలవండి. అప్పుడు నాయకులుగా చలామణి అవుతారనేటటువంటి అంశాన్ని మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మా అధ్యక్షులు, కొంతమంది నాయకులందరూ కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఉంది అని చెప్పేసి, బాధ్యత రాహిత్యం ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా పోలీస్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం ఒక యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నప్పుడు పేద ప్రజలకు నిజాయితీగా, నీతిగా న్యాయాన్ని, ధర్మాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అధికార పక్షం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనం రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ ఉండాలి. కాబట్టి నిజంగా ఆ దిశగా మధుకర్ యొక్క ఆత్మహత్యలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పోలీస్ అధికారుల ప్రమేయం ఉన్నట్లయితే ఇప్పుడు మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాము, డీసీపీ గారి దగ్గరికి వెళ్తాము. ఆ దిశగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవ్వరు కూడా ఈ నేరంలో భాగస్వామ్యులైతే శిక్ష నుండి తప్పించుకునేటటువంటి ప్రసక్తే లేదు అని